గురు భగవానుడు రెట్రోగ్రేడ్ మోషన్ నుంచి ప్రోగ్రెసివ్ మోషన్‌లోకి వెళ్ళడం మీలో ఎంతమందికి తెలుసు అనేది కమెంట్‌లో రాయండి. నేను సంతోషపడతాను. సేయింగ్ థట్ ఆస్ట్రాలజీని చాలామంది ఫాలో అవుతున్నారు అని. మార్చి 11వ తారీఖు గురు భగవానుడు వక్రగతి నుంచి ఆయన ఆహ్, పా ప్రోగ్రెసివ్ మోడ్‌లోకి అంటే ఫార్వర్డ్ మోషన్‌లోకి వెళ్ళడం. రెట్రోగ్రేడ్ మోషన్ అంటే వక్రగతి. నిజంగా వెనక్కి మార్చ్ పాస్ చేయరు ప్లానెట్స్. ఇట్ ఈస్ ఎ స్పిన్నింగ్ మోషన్ విచ్ సీమ్స్ టు బి ఇన్ ఎ రివర్స్ మోషన్ అంతవరకే. ఆస్ట్రోనామికల్‌గా మాట్లాడుకుంటే సైంటిఫిక్‌గా టర్మ్స్ ఉన్నాయి దానికి. అంత కన్‌ఫ్యూజన్ లేకుండా లేమన్ లాంగ్వేజ్‌లో చెప్పేసాను. నవంబర్ 11 నుంచి గురు వక్రగతిలో ఉండడం, మార్చి 11 వరకు కూడా ఈ 4 నెలలు కూడా చాలా అంటే ఒక రకంగా ప్రపంచం మొత్తానికి కూడా అస్తవ్యస్తంగానే ఉంటూ కొద్ది కొద్ది రాసుల వారికి ఇంకా కొంచెం ఇంకా అలార్మింగ్‌గా అలర్ట్‌నెస్‌ని క్రియేట్ చేసి ప్రతి నిమిషం ఆలోచన విధానంలోకి తోసేసిన రకంగా ఉంటుండొచ్చు. కానీ మార్చి 11వ తారీఖు నుంచి కూడా ప్రపంచానికి ఒక గుడ్ న్యూస్. గురు భగవానుడు హి ఈస్ ఎ వెరీ మాసివ్ అండ్ మెజెస్టిక్ ప్లానెట్. సూర్య భగవానుడు లాగే ఈయన్ని కూడా చాలా మాసివ్ అండ్ మెజెస్టిక్ అని అంటాం. భగవంతుడికే గురు, దైవ గురు అని అంటాం. పునర్వసు నక్షత్రంలో మిథున రాశిలో ఆయన వక్రగతి వదిలి ప్రోగ్రెసివ్ మోషన్‌లోకి రావడం. పునర్వసు నక్షత్రం అంటే పునర్నివాసం, పునర్వాస్ అంటారు సంస్కృతిలో. పునర్వాస్ చేయడమే ఈ పునర్వసు నక్షత్రం యొక్క లక్షణం. దేవత అదితి అమ్మవారు. అయితే అబండెన్స్‌కి దేవత ఈ పర్టిక్యులర్ దేవత. ఈ పర్టిక్యులర్ నక్షత్రంలో గోచారం చేస్తూ ప్రోగ్రెసివ్ మోడ్‌లో వెళ్తున్న గురుగారు మనందరికీ ప్రపంచానికి 12 రాసుల్లో ఉన్న ప్రపంచం మొత్తం 12 రాసుల్లో డివైడ్ అయ్యి ఉన్నారు. అది ఎవరేమైనా సరే. అయితే వాళ్ళందరికీ కూడా ఎటువంటి రిజల్ట్స్ ఇస్తున్నారు, ఇస్తారు, ఇవ్వబోతున్నారు అనేది మనం తెలుసుకుందాం. అయితే మార్చి 11 నుంచి ప్రోగ్రెసివ్ మోడ్‌లో వెళ్తున్న గురుగారు తక్షణం వెంటనే రిజల్ట్స్ ఇస్తారా అనేది ఒక చిన్న బిట్‌లో తెలుసుకుందాం. అయితే మార్చి 11 నుంచి గురుగారు ప్రోగ్రెస్ అవుతున్న మాట వాస్తవమే అయినప్పటికీ బుధ భగవానుడు ఏ రాశిలో అయితే గురు భగవానుడు ప్రోగ్రెసివ్ మోడ్‌లో వెళ్తున్నారో మిథున రాశి యొక్క అధిపతి అయిన బుధ భగవానుడు రెట్రోగ్రేడ్ మోషన్‌లో ఉండడం ఇంకొక విచిత్రమైన కాంబినేషన్ అది. అంటే ఇదేదో 100 సంవత్సరాలు జరిగింది, 150 సంవత్సరాలు జరిగింది అని అనుకోకండి. అట్లా ఏం లేదు. దిస్ ఈస్ వెరీ కామన్. సో అయితే ఆ బుధ భగవానుడు రేపు మార్చి 21 నుంచి ప్రోగ్రెసివ్ మోడ్‌లోకి వెళ్తారు. +or- 1 డే. ఆయన ఆ షాడో మోషన్స్ నుంచి కూడా ముందుకు వెళ్ళడం జరుగుతుంది. బుధ భగవానుడు ప్రోగ్రెసివ్ మోడ్‌లో వెళ్ళేంత వరకు కూడా గురు భగవానుడి యొక్క రిజల్ట్‌ని కంప్లీట్‌గా చూడడం అనేది జరగకపోవచ్చు. 50-60% మనసు ఆహ్లాదంగా ఉండడం, 50-60% మెంటల్ స్టెబిలిటీ ఉండడం, ఒక క్లారిటీ రావడం, ఒక విజన్ రావడం, లైఫ్‌లో ఒక డైరెక్షన్ లేకుండా 4 నెలల నుంచి గడుపుతున్న మనమంతా కూడాను ఇప్పుడు ఏదో కొత్త ఉత్తేజం, కొత్త ఉత్సాహం ఒక 2 రోజుల నుంచి ఎంతమంది ఫీల్ అవుతున్నారనేది కమెంట్‌లో రాయండి. ఐల్ బి వెరీ హ్యాపీ. సేయింగ్ దట్ యూ ఆర్ హ్యాపీ అండ్ యూ ఆర్ బీయింగ్ వెరీ స్టేబుల్. బుధ భగవానుడు ప్రోగ్రెసివ్ మోడ్‌లోకి వెళ్ళిన తర్వాత ఈ చేంజెస్ అనేది క్రమేణా మనం చూడడం జరుగుతుంది. ఆల్ ఇన్ ఆల్ ప్రపంచం మొత్తం కూడా 3 వీక్స్ లోపే రిజల్ట్స్ అనేది కంప్లీట్‌గా అచీవ్ అవ్వడం జరుగుతుంది. అందరికీ రిజల్ట్స్ వస్తాయా? అనదర్ ఇంపార్టెంట్ బిట్. గత 4 నెలల్లో గురు భగవానుడు రెట్రోగ్రేడ్ మోషన్‌లో ఉన్నప్పుడు జీవితాలు అస్తవ్యస్తంగా మారి ఇండిసైసివ్‌నెస్, డెసిషన్ తీసుకోలేకపోవడం, క్లారిటీ లేకపోవడం, కన్‌ఫ్యూజన్, ఏడుపు, ఎమోషనల్ ఇన్‌స్టెబిలిటీ, మానసిక వ్యధ, మానసిక బాధ, తీరని బాధ, చెప్పుకోలేనంత బాధ ఎవరైతే పడ్డారో వాళ్ళందరూ కూడా ఎవరైతే పేషెంట్‌గా ఈ 4 నెలలు గడిపారో, ఏమాత్రం తప్పటడుగులు వేయకుండా, ఏమాత్రం లైఫ్‌లో మేజర్ డెసిషన్స్ తీసుకోకుండా ఇంకా వాళ్ళ లైఫ్‌ని అట్లాగే సునాయాసంగా ముందుకు వెళ్తూ వచ్చారో వాళ్ళందరికీ చాలా పాజిటివ్ రిజల్ట్స్ ఉంటాయి. ఎవరైతే డెసిషన్స్ తీసేసుకున్నారో ఈ 4 నెలల్లో గురు భగవానుడు కాస్త అటు ఇటు రిజల్ట్స్ ఇవ్వడానికి కూడా ఆస్కారాలు ఉంటాయి.
ఎందుకంటే మీరు తీసుకున్న నిర్ణయం తప్పు, అయ్యో తొందరపడ్డామే, అయ్యో ఆగాల్సిందే, అయ్యో ఆలోచన చేయలేదే అనే ఆలోచనని మీకు ఇచ్చేస్తారు. క్లియర్? సో గురు భగవానుడు రెట్రో నుంచి ప్రోగ్రెసివ్ మోడ్లోకి డిస్కస్ చేసుకున్నాం ఫస్ట్. తర్వాత సెకండ్, ఎటువంటి రిజల్ట్స్ ఇస్తారు, ఎప్పటి నుంచి ఇవ్వబోతున్నారనే తెలుసుకున్నాం. ఏ కారణం చేత ఇవ్వట్లేదో తెలుసుకున్నాం. తర్వాత ఎవరెవరికి ఎటువంటి, ఏ కేటగిరీకి ఎటువంటి రిజల్ట్స్ వస్తాయో తెలుసుకుందాం. ఇప్పుడు ఏ రాశుల వారికి ఏ రకంగా ఉంటుందో తెలుసుకుందాం. గురు భగవానుడు ప్రోగ్రెసివ్ మోడ్లో మార్చి 11 నుంచి ఆయన ప్రోగ్రెసివ్ మోడ్లోకి వెళ్ళారనేది మనం తెలుసుకున్నాం కదా. మిథున్ రాశిలో పునర్వసు నక్షత్రంలో మిథున్ రాశిలో సంచారం చేస్తున్న గురుగారు అట్ ది సేమ్ టైం తులారాశిని, ధనుర్రాశిని, తర్వాత కుంభరాశిని చూడడం జరుగుతోంది. అయితే ఈ 3 రాశుల్లో కూడా ఆల్రెడీ ధనస్సు మీద కూడా రాహు యొక్క ప్రభావం పడ్డం, కుంభం మీద కూడా కుంభంలోనే రాహు భగవానుడు సంచారం చేయడం, గురు భగవానుడు రెట్రోగేట్ లో ఉండడం వలన రాహు యొక్క మ్యాసివ్ ఇల్యూషన్ యాతో మ్యాసివ్ ఎఫెక్ట్స్ చూసిన వాళ్ళందరూ కూడా ఇప్పుడు రాహు యొక్క పవర్ ని మిటిగేట్ అయిపోయి గురు భగవానుడి యొక్క పవర్ ముందుకి వెళ్ళిపోతుంది. కాబట్టి ఎంత సునాయాసంగా ఉంటుందో, అసలు ముందు ఏ ఏ రాశుల వారికి ఎంత చక్కగా ఉంటుందనేది మనం తెలుసుకుందాం. మొట్టమొదట మేషరాశి, తులారాశి, కుంభరాశి, ధనుర్రాశి, మీనరాశి, వీళ్ళందరికీ కూడా చాలా చాలా బాగుంటుంది. అట్ ది సేమ్ టైం సింహరాశికి కూడా వీళ్ళందరికీ ప్రప్రథమంగా చాలా చాలా బాగుంటుంది. అండ్ ఇంకా మిగతా వాళ్ళకు కూడా ఇంకా మిక్స్డ్ రిజల్ట్స్ టు మీడియోకర్ రిజల్ట్స్ టు కొంచెం కేర్ఫుల్గా ఉండవలసిన రిజల్ట్స్ ఉన్న వాళ్ళు ఇంకా మిగతా రాశుల్లోకి వస్తారనమాట. మేషరాశి, సింహరాశి, ధనుర్రాశి, మీనరాశి, తులారాశి, వీళ్ళందరికీ కూడా చాలా చాలా బాగుంటుంది. ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్గా ఉంటుంది. అట్ ది సేమ్ టైం లగ్నాల రూపంలో కూడా చూసుకోవచ్చు. ఒకవేళ కనుక మీరు ఈ లగ్నాల్లో కనుక ఇఫ్ ఎట్ ఆల్ యువర్ ఫాలోయింగ్ అండర్ ద సేమ్ కేటగిరీ, సో వీళ్ళందరికీ కూడా చాలా గ్రేట్ రిలీఫ్ అనేది వస్తుంది. అట్ ద సేమ్ టైం ఇక్కడ ఎటువంటి రిలీఫ్స్ వస్తాయి అని అనుకుంటే కనుక ఎన్నో నాళ్ల నుంచి పెండింగ్ పడిపోయిన ట్రావెల్స్ కానివ్వండి, అటువంటి ట్రావెల్స్ చాలా తొందరగా అయిపోతాయి. లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్స్, ఆన్ సైట్ ఫారెన్ ట్రావెల్స్, ఇవన్నీ కూడా చాలా చక్కగా మీకు యోగిస్తాయి. ఎప్పటి నుండో చేయాలి అనుకుంటున్న జర్నీస్ అన్నీ కూడా ఇప్పుడు ముందుకు వెళ్తాయి. ప్రాపర్టీ, ప్రాస్పెరిటీ, ఫార్చ్యూన్ మేజర్గా చాలా చాలా బాగుంటుంది. ఇన్నాళ్ళు 4 నెలలుగా మీరు సపోర్ట్ అందుకోవాలి, పెద్దవాళ్ళ సపోర్ట్ మీకు, అటువంటి వాళ్ళ పెద్దవాళ్ళ రిజల్ట్స్ అన్ని కూడా మీకు ఇక్కడ రావడం జరుగుతుంది. అంటే వాళ్ళ సపోర్ట్ అవన్నీ కూడా రావడం జరుగుతుంది. యాన్సెస్ట్రల్ ప్రాపర్టీ డివిజన్, ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి. భూస్థలాల కొనుగోలు, అమ్మకము, ల్యాండ్స్, ఫ్లాట్స్, హౌసెస్, హోమ్ కన్స్ట్రక్షన్, ఇవన్నీ కూడా చాలా చాలా బాగుంటాయి. గోల్డ్ బిజినెస్ విల్ అగైన్ టేక్ అ బూమ్. అట్ ది సేమ్ టైం ఈ లగ్నాల్లో, ఈ రాశుల్లో, ఇందాక నేను మెన్షన్ చేసిన రాశుల్లో గోల్డ్ బిజినెస్ లో కనుక ఎవరైనా ఉంటే మీ అందరికీ కూడా చాలా చాలా బాగా యోగిస్తుంది. అట్ ది సేమ్ టైం ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, టీచింగ్, ప్రొఫెసర్షిప్, లెక్చరర్షిప్, వీళ్ళల్లో కూడా చాలా చాలా బాగుంటుంది. ఫుడ్ బిజినెస్, స్వీట్స్, నూనెలో దేవేసిన పదార్థాలు, మీ రెస్టారెంట్స్, మీ కేటరింగ్ పాయింట్స్, మీ టేక్అవేస్, మీ హోటల్స్, మీ ఫుడ్ బిజినెస్ సెంటర్స్ లో గనక ఉంటే, నూనెలో దేవిన పదార్థాలు గనక మీరు చేస్తున్నట్లయితే అవన్నీ కూడా చాలా చాలా టేక్ ఆఫ్ అయిపోతాయి. అట్ ది సేమ్ టైం ఇట్స్ నాట్ గుడ్ ఫర్ హెల్త్, సో థింక్ అగైన్. ఆల్ ది వెరీ బెస్ట్. అండ్ మీ అందరి రాశుల వారికి కూడా చాలా చాలా బ్యూటిఫుల్గా ఉండాలని మనసారా కోరుకుంటూ, అండ్ ఈ 4 నెలలు మనం అందరం కలిసి ఈ దేశం కాబట్టి కమాన్ లెట్స్ క్లాప్. మొట్టమొదటిగా మేషరాశిని చూద్దాం. మేషరాశి, ఆల్ ఎక్సైటెడ్, బాగుందా బాలేదా? వెరీ గుడ్. మేషరాశి వాళ్ళకి గురు భగవానుడు తృతీయ సప్తమ భాగ్యస్థానాల్ని చూస్తున్నారు కాబట్టి వెరీ గుడ్, బ్యూటిఫుల్ ప్లేస్మెంట్. అయితే గురు భగవానుడు ఇక్కడ తృతీయ సప్తమ భాగ్యస్థానాల్ని చూస్తూ మీకు గత 4 నెలలుగా ఎట్లా ఉందో ఐ రియలీ అండర్స్టాండ్, ఐ కెన్ ఎంపథైజ్ విత్ యూ. ఇట్ వాజ్ అ హారబుల్ టైం పీరియడ్. హారబుల్ అంటే హారబుల్, సూపర్లేటివ్ డిగ్రీ ఆఫ్ హారబుల్. I understand, but that bad time is over. Very good, well done. అందరూ కూడా ముందుకు వచ్చేసినందుకు వెరీ వెరీ గుడ్, ఫ్యాంటాస్టిక్. నా రిలేషన్షిప్లో అవనివ్వండి, ఫైనాన్సెస్ అవనివ్వండి, కరియర్ అవనివ్వండి, మొత్తం బ్లాక్ వాజ్ ద కీవర్డ్ ఫర్ మేషరాశి. అట్ ద సేమ్ టైం ఏలినాటి శని కూడా, సో ఇట్ వాజ్ అ డబుల్ ఇంపాక్ట్, రైట్. బట్ ఎనీవే,
ముందుకెళ్ళిపోతుంది కాబట్టి ఇప్పుడు లెట్స్ నాట్ టాక్ అబౌట్ ఎనీథింగ్ నెగెటివ్. అండ్ గురు భగవానుడు ఇక్కడ మీకు ముందుకు వెళ్తున్నారు కాబట్టి ఇక్కడ చాలా చాలా బ్యూటిఫుల్గా మీకు అన్నీ కూడా హాయిగా ఆనందంగా ముందుకు వెళ్తాయి. మీ మాట తీరు విల్ బి యాక్సెప్టెడ్, యువర్ కమ్యూనికేటివ్ ఎబిలిటీ విల్ బి యాక్సెప్టెడ్, యువర్ కమ్యూనికేటివ్ ఎబిలిటీ, యువర్ స్కిల్ సెట్, ఎవ్రీథింగ్ విల్ సీ అ బూమ్. అంటే ఇట్ విల్ గ్రో, ఇట్ విల్ బి యాక్సెప్టెడ్, యూ విల్ బి ఎంబ్రేస్డ్. అంటే మనం అందరం కూడా చాలా చక్కగా, అంటే పెద్దవాళ్ళు ఒక్కొక్కసారి చూస్తూ ఉంటారు, అన్ని భాషా ప్రావీణ్యాలు ఉన్నవాళ్ళు చాలా మంది ఉంటారు. బట్ కొంతమంది కాస్త ఒక్కొక్కసారి ఫాలో అవ్వలేకపోవచ్చు కాబట్టి ఒక్కొక్కసారి నేను ట్రాన్స్లేట్ చేయడం కూడా జరుగుతూ ఉంటుంది మధ్య మధ్యలో. సో మనం అందరం కూడా ఏ స్కిల్ సెట్లో మనం పనిచేస్తున్నా, లేదు మనం వర్కింగ్ అయినా వర్కింగ్ కాకపోయినా, మన ఇంట్లో పని చేసుకుంటున్నా సరే 4 నెలల నుంచి మనకి శ్రద్ధ లోపం, బుద్ధి లోపం, బుద్ధి మాంద్యం, బద్ధకం, శారీరక బద్ధకం, బుద్ధి బద్ధకం అన్నీ వచ్చాయి. వచ్చాయి కదా, రైట్. అవన్నీ వదిలిచ్చేసుకుని చక 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 పరుగులు పెట్టే టైం ఇది, అంతేనా? సో కాబట్టి ఇక్కడ మనం అందరం కూడా మన స్కిల్ సెట్ని బాగా పెంపొందింపు చేసుకోవడం, చదువుకోవడం, చక్కగా ఏదైనా నేర్చుకోవడం, ఒక విద్య అవలంబించడం, ఇలాంటివన్నీ కూడా చాలా చాలా యోగిస్తాయి. సెకండ్, వైవాహిక జీవితాల్లో కానివ్వండి, ప్రేమ వ్యవహారాల్లో కానీ ఉన్నవాళ్ళు ఎవరైనా ఉంటే గత 4 నెలలుగా సాచురేషన్ వాజ్ ద రైట్ వర్డ్. అవన్నీ కూడా కూర్చున్నాయి కాబట్టి ఇప్పుడు చాలా చక్కగా అవన్నీ కూడా స్పీడ్ అందుకుంటాయి. మీ వైవాహిక రిలేషన్ కానివ్వండి, ప్రేమ వ్యవహారాల్లో కానివ్వండి, ఎవరన్నా తొందరపాటు పడిపోయి 4 నెలల్లో డిషుమ్ లాడేసేసి లేకపోతే ఇంకా కాగితాల వరకు వెళ్ళిపోయి అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే థింక్ అగైన్, టేక్ దెమ్ బ్యాక్. గురు భగవానుడు ముందుకు వెళ్ళిపోతున్నారు కాబట్టి ప్లీజ్ టేక్ దెమ్ బ్యాక్. దట్ వాజ్ అ వెరీ బ్యాడ్ టైం. సో ఆ టైంలో మనం కాస్త కంగారు పడకుండా ఉంటే మంచిది. లేదు అందరికీ బాగుంటుందా? ఖచ్చితంగా బాగుంటుంది. ఎందుకంటే యూనివర్సల్గా మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి బాగుంటుంది. కానీ మన జన్మ జాతకంలో మన ఇండివిజువల్ జన్మ కుండలి ఎలా ఉందో అనేది మీరు తెలుసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద ఎలాగో నంబర్స్ డిస్ప్లే అయి ఉన్నాయి. తర్వాత అదే కాకుండా మీ బిజినెస్ పార్ట్నర్స్ కానివ్వండి, మీ ఓవరాల్ సొసైటల్ రిలేషన్స్ కానివ్వండి, అవన్నీ కూడా చాలా ఇంప్రూవ్ అవుతాయి. తర్వాత మీకు భాగ్యస్థాన, తర్వాత ట్రావెల్స్ అన్ని కూడా ఈ 4 నెలల్లో బాగా స్తంభించిపోయి ఉండాలి. అవన్నీ కూడా చాలా, అంటే రుకావా జైసే బ్లాకేజెస్, ఐ మీన్ నీడ్లెస్, అన్నెసెసరీ, దెర్ ఇస్ నో రీజన్, అటువంటి వాటికి మీకు బ్లాకేజెస్ అనేవి వచ్చి ఉండాలి. సో అవన్నీ కూడా చాలా చక్కగా ముందుకెళ్తాయి. తీర్థయాత్రలు చక్కగా చేస్తారు, గుళ్ళు గోపురాలు బాగా చేస్తారు, తండ్రితో ప్రేమానురాగాలు, తండ్రి ఫిగర్స్తో ప్రేమానురాగాలు, ఇంకా ఎక్కువ అభిమానాలు ఇంకా ఎక్కువ పెరుగుతాయి. వాళ్ళ ఆశీర్వచనం తీసుకోవడం, వాళ్ళ మంచి మాట వినడం, వాళ్ళ మంచి మాటతో మనం ముందుకు వెళ్ళడం చాలా చాలా మంచిది. లాంగ్ జర్నీస్, లాంగ్ టైమ్ పెండింగ్ జర్నీస్, ఫారెన్ ట్రావెల్స్, ఆన్ సైట్ ఆపర్చునిటీస్, బిజినెస్ కాంట్రాక్ట్, ఎనీ టెండర్స్ ఎక్సెట్రా చాలా మంచిది. ఎప్పుడు సైన్ చేయాలి? మార్చి 21 దాటిన తర్వాత చేయాలి. అప్పటిదాకా ఏం చేయాలి? హోంవర్క్ చేయాలి, ఆలోచన చేయాలి, తొందర పడకూడదు. మార్చి 21, ఇవాళ మనం షూట్ చేస్తున్నాం, ఏ డేట్ ఇవాళ? మార్చ్ 13th. మార్చ్ 13th ఎంత? ఇంకొక 8 days. మీ దాకా ఈ వీడియో వచ్చేసరికి ఇంకో 2 రోజులు అయిపోతుంది, అంతేనా? తర్వాత 5-6 రోజులే ఉంటుంది. 5-6 రోజులు ఆగలేం? ఇలాగో ఉగాది క్లీనింగ్లో ఏవో చేసుకుందాం, టైంపాస్ అయిపోతుంది. మనకు పండగలు అనేవి ఉన్నాయి కదా మధ్యలో, మనల్ని మభ్య పెట్టేయడానికి. సో ఆ రకంగా గడిపేస్తే జీవితం సునాయాసంగా ఉంటుంది. ఎనీ ఇంపార్టెంట్ డెసిషన్స్, ఎనీ మేజర్ డెసిషన్స్, ఎనీథింగ్ టు బీ టేకెన్, ఆల్ ఆఫ్ దెమ్ విల్ బీ పోస్ట్పోన్ టిల్ March 21st. March 21st తర్వాతనే మీరు ఏ డెసిషన్స్ అయినా తీసుకోవడం మంచిది. తర్వాత ఎడ్యుకేషన్ పరంగా, రిలేషన్స్ పరంగా కూడా చాలా చాలా మంచిది. సిబ్లింగ్ రిలేషన్స్ చాలా చాలా మంచిది. మీ సిబ్లింగ్స్తో కూడా రిలేషన్స్ బాగా, అంటే మాట తీరు కూడా బాగుండకపోవచ్చు గత 4 నెలల నుండి, బట్ అట్ ద సేమ్ టైం ఎక్కువ శాతం మాట్లాడుకోకపోవడం కూడా ఉండొచ్చు. అంటే దేర్ వాజ్ ఎ గ్యాప్ బిట్వీన్ యువర్ రిలేషన్ విత్ యువర్ సిబ్లింగ్స్. అవన్నీ కూడా ఇక్కడ మెండ్ చేసుకోండి, చాలా చక్కగా ఉంటుంది, బాగుంటుంది. ఇక్కడ మీ అందరికీ కూడా రెమెడీ ఏంటి అంటే కనుక గురు భగవానుడి యొక్క ధ్యానం. ఏదైనా గురు స్వరూపం, మానవ గురువులు కాకుండా భగవంతుడి గురు స్వరూపాలు, బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపాలు, లక్ష్మీకాళి సరస్వతి స్వరూపాలు, ఇంకా తర్వాత ఇతరోతర అందరు గురువులు, రామకృష్ణ పరమహంస కానివ్వండి, రమణ మహర్షి కానివ్వండి, ఈ దైవానుగ్రహాలు, ఈ దైవ స్వరూపులు ఉన్న ఈ గురువుగారులందరినీ కూడా మీరు ఏ ధర్మానికి చెందిన వాళ్ళైనా సరే
మీ గురువు గారిని చక్కగా ధ్యానం చేసుకోండి. చాలా చాలా మంచి జరుగుతూ ఉంటుంది.